యా హాయ్. సో ఇవాళ మనము జావా ఫీచర్స్ తెలుసుకుందాం. ఓకే. సో వాట్ ఈస్ జావా ఇన్ సింపుల్, లైక్ అదర్ లాంగ్వేజ్ మీకు అందరికి తెలుసు. సి లాంగ్వేజ్, ఐ థింక్ ఇన్ ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్ ఉంటుంది కదా. ద సేమ్ వే జావా కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిమిలర్ టు సి. బట్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ 1996. అండ్ ఫస్ట్ ఇనిషియలీ దీనికి ఓఏకి అని నేమ్ పెట్టారు, ఓక్. ఓకే, ఇట్ నేమ్డ్ యాజ్ ఓక్. బట్ లేటర్ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత దీన్ని జావా కింద కన్వర్ట్ చేసింది. ఓకే, నేమ్డ్ యాజ్ జావా. సో జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ used to build web application, desktop application, and mobile applications. Java is a what type of language? It's a programming language used to build web applications చేయొచ్చు మనము, లైక్ వెబ్సైట్స్ అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే డెస్క్టాప్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. అండ్ జావా ఈజ్ ఏ, సో దేర్ అక్కడ మనకు టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి జనరల్గా. ఓకే, జనరల్గా టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్. వన్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ వన్ ఈజ్ లో లెవెల్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ మీన్ బై హై లెవెల్, వాట్ ఈస్ మీన్ బై లో లెవెల్? సో యాజ్ ఎ హ్యూమెన్స్గా మనము మనుషుల కింద, సో మనకు ఓన్లీ ఓన్లీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. జీరోస్ వన్స్ ఇస్తే మనకు అర్థం కాదు, ఓన్లీ హై లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేర్ హ్యూమెన్స్ క్యాన్ రీడ్ అండ్ రైట్. మనం దీన్ని రాయగలం, హ్యూమెన్స్ క్యాన్ రీడ్ అండ్ రైట్. వేర్ కమింగ్ టు లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంది? ఇట్స్ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. లైక్ మిషన్స్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏమంటాం మనము? లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, జావా ఈజ్ అ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనము ఈ ఐడిలో మేబీ ఇంటెలిజే ఆర్ ఎనీ అదర్ ఆన్లైన్ జీడిబి ఆన్లైన్ కంపైలర్స్లో మనం ఏం చేస్తాం? మన కోడ్ రాస్తాం. మనం రాసే కోడ్ ఏ టైప్ ఆఫ్ కోడ్? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్, రైట్? సో ఇక్కడ రాసిన ఈ కోడ్ని, సో మనము సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా, సిస్టమ్ రన్ చేయాలి కదా, సో మిషన్ రన్ చేయాలి కదా. ఆ మిషన్ రన్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు కన్వర్ట్ టు లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవ్వాలి. సో ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఈస్ ఎ మిడిల్ మ్యాన్. ఓకే, దట్ ఈస్ ఎ మిడిల్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ కాల్డ్ కంపైలర్. With the help of compiler, we can convert high-level programming language to low-level programming language. ఓకే, దిస్ కంపైలర్ ఇన్ జనరల్ జావాలో ఉన్న కంపైలర్. ఓకే, జావాకు ఒక కంపైలర్ కావాలి. ఆ కంపైలర్ ఎలా డెవలప్ చేసిన అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ సి లాంగ్వేజ్ ద్వారా ఈ కంపైలర్ డిజైన్ చేసిండ్రు. సో హై లెవెల్ జావా ఈజ్ అ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ కంపైల్డ్ లాంగ్వేజ్. ఐ హోప్ మీకు హై లెవెల్ అండ్ లో లెవెల్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో జనరల్గా సిస్టమ్ అయితే ఓన్లీ జీరోస్ వన్స్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. 0 అండ్ 1 మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఇట్ వోంట్ అండర్స్టాండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, పబ్లిక్ క్లాస్ టెస్ట్. ఇట్ వోంట్ అండర్స్టాండ్. ఓకే, నో one more important feature is Java is a platform independent programming language. What is meant by platform independent programming language? Platforms అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ అనేది డిఫరెంట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వాట్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్? వీ హ్యావ్ లినక్స్, విండోస్, మ్యాక్ ఓఎస్, రైట్, యుబంతు. మన జనరల్గా మన మొబైల్స్ ఉంటాయి కదా, ఐఓఎస్ మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్ అంటాం కదా. ఇలాగే మన ల్యాప్టాప్స్కి వచ్చేసరికి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, లైక్ విండోస్, మ్యాక్ ఓఎస్, ఉబంతు, లినక్స్, డిఫరెంట్ ఇంకా చాలా ఉంటాయి. ఓకే, సో జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీనింగ్ ఏంటి? సో నేను ప్రజెంట్ ఎక్కడ, నేను ఏ ఏ ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా? ఐఎమ్ యూజింగ్ మ్యాక్ ఓఎస్. మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ నేను వాడుతున్నా. సో ఈ మ్యాక్ ఓఎస్లో రాసిన కోడ్, ఓకే, ఈ మ్యాక్ ఓఎస్లో రాసిన కోడ్ని తీసుకెళ్ళి మీతో ఉన్న విండోస్ సాఫ్ట్వేర్కి ఇస్తే అది వితౌట్ ఎనీ చేంజ్ మళ్ళీ రీకంపైలింగ్, మళ్ళీ మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడం, ఇలాంటివి ఏమీ చేయకుండా దాన్ని రన్ చేయొచ్చు. యాజ్ టీజ్గా నేను ఇచ్చిన ఫైల్ తీసుకుని మీ దాంట్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. జస్ట్ మీతో సాఫ్ట్వేర్ ఉంటే చాలు. బట్ కమింగ్ టు సి లాంగ్వేజ్, నేను నా కంపైలర్లో నా మ్యాక్ఓఎస్లో రాసిన కోడ్ని మీ విండోస్కి ఇస్తే, మీకు ఇస్తే మీరు దాన్ని రన్ చేయడం కుదరదు. ఓకే, మళ్ళీ ఏం చేయాలి? మీరు మళ్ళీ దాన్ని కంపైల్ చేయాలి, మళ్ళీ లో లెవెల్ లాంగ్వేజ్ కిందకి కంపైల్ చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ జావా అలా కాదు, నేను ఆల్రెడీ కంపైల్ చేసి నాతో ఉన్న ఫైల్ని తీసుకొచ్చి నీకు ఆల్రెడీ ఇస్తా. ఓకే, ఇస్తే అది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. So no need to recompile again. So it means we can execute the code in any operating system
without recompiling again. Okay, and Java follows one principle called ORA, మీనింగ్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఒక్క చోట రాయి, ఎక్కడైనా రన్ చేసుకో, ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా రన్ చేసుకో. రైట్ వన్స్ రన్ ఎనీవేర్ ఈజ్ కాల్డ్ ఓరా ప్రిన్సిపల్. అండ్ జావా ఈజ్ ఎ హైలీ సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హైలీ సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీనింగ్, మీ అందరు వి ఆల్ నో దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ పాయింటర్స్ ఇన్ సి లాంగ్వేజ్, విచ్ స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. ఒక వేరియబుల్ ఒక అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది, రైట్? సో ఇక్కడ ఈ జావా డస్ నాట్ సపోర్ట్ పాయింటర్స్. జావా పాయింటర్స్ని సపోర్ట్ చేయదు. ఎందుకు సపోర్ట్ చేయదు? బికాస్ విత్ ఇఫ్ యు నో ది అడ్రస్, యూ క్యాన్ అప్డేట్. మనకు ఒక వేరియబుల్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? మెమొరీలో స్టోర్ అవుతుంది, రైట్? సో మీకు దాని ఎగ్జాక్ట్ అడ్రస్ తెలిస్తే, మీరు దాన్ని డిలీట్ చేయగలరు, అందులో ఉన్న డేటాని కరెక్ట్ చేయగలరు, అప్డేట్ చేయగలరు, రైట్? కరెక్ట్ కూడా చేయగలరు కదా. సో అందుకే జావా పీపుల్ ఏం చేశారంటే, జావా డెవలప్ చేసేటప్పుడు పాయింటర్స్ అనే కాన్సెప్ట్ సపోర్ట్ చేయకుండా రాసిండ్రు. ఓకే, జావా డస్ నాట్ సపోర్ట్ పాయింటర్స్ కాన్సెప్ట్. అండ్ జావా ఈజ్ అ హైలీ సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్. దట్ ఈస్ వై జావా బికేమ్ హైలీ సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, అండ్ జావా ఈజ్ ఎ స్టాటికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ మీన్ బై స్టాటికలీ టైప్డ్? స్టాటికలీ టైప్డ్ అంటే మీనింగ్ ఏంటి? సో స్టాటికలీ టైప్డ్ అంటే మీరు ఒక సి లాంగ్వేజ్లో మీరు వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తారు? సి లాంగ్వేజ్లో లైక్ ఇంటూ సి ఈక్వల్ ఇంటూ సమ్ వాల్యూ ఇస్తారు కదా, ఇలాగా, రైట్? కానీ సేమ్ వే జావాలో కూడా మనము వేరియబుల్ యొక్క టైప్ ఇవ్వాలి. వేరియబుల్ ఏ టైప్ అనేది ఇవ్వాలి ఇక్కడ. సో మనం ఈ సి అనేది ఒక వేరియబుల్, రైట్? సి ఇస్ ఎ వేరియబుల్. అందులో మనం స్టోర్ చేసే వాల్యూ ఏంది? 12 విచ్ ఇస్ ఎ ఇంటీజర్, రైట్? సో జావాలో నువ్వు టైప్ ఆఫ్ వేరియబుల్ మెన్షన్ చేయాలి. ఒక వేరియబుల్ రాసేటప్పుడు దాని ఒక టైప్ నువ్వు మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి, లైక్ సి లాంగ్వేజ్. వేర్ కమింగ్ టు పైథాన్ యూ నో నీడ్ టు మెన్షన్ ఎనీ టైప్ ఆఫ్ ది వేరియబుల్. ఒక వేరియబుల్ ఒక టైప్ మెన్షన్ చేసే అవసరం లేదు. పైథాన్లో జస్ట్ సింపుల్ ఈక్వల్ టు 34, ఇంతే. ఇంకా యూ డోంట్ నీడ్ టు మెన్షన్ టైప్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ జావా ఈజ్ ఎ స్టాటికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. రిమెంబర్, జావా ఈజ్ ఎ వాట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్? Java is a statically typed programming language, meaning we need to declare the type of variable when declaring. Okay? And Java has automatic inbuilt garbage collector. సో ఇక్కడ మనం క్రియేట్ చేసే ప్రతి ఒక్క వేరియబుల్, కానీ ప్రతి ఆబ్జెక్ట్ కానీ అరే కానీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మెమొరీలో స్టోర్ అవుతాయి. ఓకే, మెమొరీ కన్జ్యూమ్ చేస్తాయి. ఓకే, కొంచెం స్పేస్ కన్జ్యూమ్ చేస్తాయి. ఈ స్పేస్ మరి లైక్ మన మొబైల్స్లో కూడా మనము ఫొటోస్, వీడియోస్ తీసుకుంటే అన్నీ మన మెమొరీలో స్టోర్ అవుతాయి కదా, రైట్? మనం ఎటువంటి డిలీట్ చేయకుండా దాన్ని మేనేజ్ చేయకపోతే ఏమవుతుంది? వన్ డే ఆ మెమొరీ మొత్తం ఫుల్ అయిపోతుందా? ఇఫ్ ఆర్ ఏ ఫోటోగ్రాఫర్, మనం ర్యాండంగా క్లిక్ చేస్తా పోయి మన అన్వాంటెడ్ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేస్తే ఒకరోజు మనకి ఏమవుతుంది? అవుట్ ఆఫ్ మెమొరీ ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దెర్ ఈజ్ ఇన్సఫిషియెంట్ మెమొరీ ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మనం మేనేజ్ చేయాలి. సో వీ నీడ్ టు డిలీట్ మాన్యువల్లీ అన్వాంటెడ్ ఫొటోస్ని, అన్యూజ్డ్ ఫొటోస్ని ఏం చేయాలంటే మనం డిలీట్ చేయాల్సి వస్తుంది. సో టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్, మాన్యువల్ రిమూవింగ్ ఆఫ్ ఫైల్స్, manual removing of photos, media, everything. So Java has automatic inbuilt garbage collector. మీనింగ్ మనం ఈ మెమోరీలో ఉన్న వాల్యూస్ని మనం వెళ్ళి దాని అన్వాంటెడ్ అవసరం లేదు తీసేసే అవసరం లేదు. జావాలే ఆటోమేటిక్గా చూసుకుంటుంది, విచ్ రిమూవ్స్ అన్వాంటెడ్ అండ్ అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఆటోమేటికలీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ జావా యాజ్ ఏ garbage collector, inbuilt garbage collector. This is one of the feature. And Java is a portable programming language. పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంది? లైక్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం జనరల్గా మన సిమ్ కార్డ్స్ వాడతామా, రైట్? ఐడియా సిమ్, జియో సిమ్ వాడతాం. సో మీరు ఒక మొబైల్ షాప్కి వెళ్ళి ఏం చేస్తారు? మీరు పోర్ట్ చేయాలనుకుంటారు. పోర్ట్ చేసి ఐడియా నుండి జియోకి పోర్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఆయన ఏం చేస్తాడు? మీతో ఉన్న సిమ్కి నెట్వర్క్ మారుస్తాడు. అవునా? మీతో ఉన్న సిమ్కి నెట్వర్క్ మాత్రమే మారుస్తాడు. ఈ వోంట్ చేంజ్ సిమ్ కార్డ్, రైట్? ఆయన సిమ్ కార్డ్ మార్చాడు, జస్ట్ దానికి ఉన్న సిగ్నల్ చేంజెస్ చేస్తాడు. ఇక్కడ కూడా సేమ్ జావా ఈజ్ ఎ పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీనింగ్ సో ఇది నువ్వేం చేయాలి? జస్ట్ జావా ఇక్కడ ఉన్న కోడ్ని తీసుకుపోయి, అంటే మ్యాక్ ఓఎస్లో ఉన్న కోడ్ని తీసుకుపోయి విండోస్కి ఇస్తావు. మీనింగ్ జస్ట్ యువర్ చేంజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మీనింగ్ లైక్ ఎ సిగ్నల్. ఓకే, లైక్ ఎ సిగ్నల్ యువర్ చేంజింగ్.
You are not doing any code changes, right? So that is called portable programming language. Java is a portable programming language. అలాగే like it is a so మనము టు రన్ జావా అప్లికేషన్, టు రన్ ఎనీ సాఫ్ట్వేర్స్, ఓకే, ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయినా రన్ చేయాలంటే లైక్ మనం కూడా సి కంపైలర్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, right? To run C language, we need a C compiler. So in the same way, to run Java, we need one software called JDK, which is nothing but which is a Java development kit. Okay, Java development kit software download చేయాల్సి ఉంటుంది. Okay, so please try, if you are having laptops, you can download this JDK by following video in YouTube, or else you can we have online GDB, right? We can have online GDB, go to online compilers and you can execute there. Yeah, thank you.